స్టేట్ అండ్ సీఎంని ఈజీగా కోడింగ్ పద్ధతిలో ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సీఎం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ దెన్ నెక్స్ట్ అరుణాచలం ప్రదేశ్ అంటే మనకి డెఫినెట్గా అరుణాచలం అనగానే మన టెంపుల్ తిరువణమలై అరుణాచలం టెంపుల్ గుర్తొస్తుంది. అరుణాచలం అంటే మనకి అమితమైన అభిమానం, ప్రేమ ఉంటుంది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అంటే ప్రేమ కాండ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అస్సాం వచ్చేసి హిమంత బిస్వ శర్మ గారి మాట వినకపోతే అస్సాం అయిపోతాం రోయ్ అని అనుకుంటాం కదా, అలా శర్మ అస్సాం అని గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ బీహార్ వచ్చేసి నితీష్ కుమార్. బీహార్లో నిత్యం దారిదోపిడీలు అవి జరుగుతూ ఉండేవని మనం ఒక చిన్నప్పటి నుంచి మనం తెలుసుకుంటూ ఉంటాం కదా, సో అలా బీహార్ అంటే నితీష్ కుమార్. అండ్ దెన్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ వచ్చేసి విష్ణు డియో సాయి. ఛత్తీస్గఢ్లో చెట్లు అనుకుంటే చెట్ల నుంచి మన గంధం తీసి డియోడ్రెంట్స్ కూడా తయారు చేస్తారు కదా, సో అలా ఛత్తీస్గఢ్ డియో అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ సీఎం వచ్చేసి రేఖా గుప్తా గారు. ఢిల్లీ మన దేశ రాజధాని కావడం వల్ల ఇక్కడ అన్ని పరిపాలనపరమైన విషయాలు కానివ్వండి, మన సైనికపరమైన విషయాలన్నీ కానివ్వండి గుప్తంగా ఉంచడం జరుగుతుంది. సో ఢిల్లీ అనేసరికి మనకి రేఖా గుప్తా గుర్తు రావాలి. అండ్ దెన్ నెక్స్ట్ గోవా వచ్చేసి ప్రమోద్ సావంత్. గోవాలో మనకి సవతలు ఉంటారని గుర్తుపెట్టుకుంటే గోవా వచ్చేసి ప్రమోద్ సావంత్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ గుజరాత్ వచ్చేసి భూపేంద్ర పటేల్. గుజరాత్లో మనకి ఎక్కువ పటేల్స్ ఉంటారని గుర్తుపెట్టుకుంటే గుజరాత్ వచ్చేసి భూపేంద్ర పటేల్. నెక్స్ట్ హర్యానా వచ్చేసి నయాబ్ సింగ్ సైని హర్యానా సీఎం అండి. నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. హిమం అంటే మంచు కదండి, సుఖ్విందర్ సింగ్ సుఖు. మంచు లేదా మనం ఏసీ వేసుకుంటే ఎలా ఉంటుంది, అబ్బా చాలా హాయిగా ఉంది, చాలా సుఖంగా ఉంది అనుకుంటాం కదా, సో హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి సుఖ్విందర్ సింగ్ సుఖు. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ సీఎం వచ్చేసి ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్లో మన జనరల్గానే మన మతపరమైన వివాదాలు అలా అనుకుంటాం కదా, ఓంకారం అనేది గుర్తుపెట్టుకుంటే జమ్మూ కాశ్మీర్కి రిలేటెడ్గా జమ్మూ కాశ్మీర్ సీఎం వచ్చేసి ఒమర్ అబ్దుల్లా. దాని నెక్స్ట్ జార్ఖండ్ వచ్చేసి హేమంత్ సోరెన్. కలాఖండ్ కొంచెం దగ్గరగా ఉంది కదండి, జార్ఖండ్ ఓకే. కలాఖండ్ అనేది సోర్ అంటే చేదుగా సోర్ టేస్ట్లో ఉందన్నమాట, సో జార్ఖండ్ వచ్చేసి సోరెన్. నెక్స్ట్ కర్ణాటకలో కర్ణుడిని చూసుకుంటే సిద్ధారామయ్య. ఇక్కడ రాముడిని చూసుకుంటాం, ఇక్కడ కర్ణుడు ఇక్కడ రాముడు, ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేరళ అనేసరికి మనకి అందమైన వాటర్ ల్యాండ్స్ అనేవి గుర్తొస్తాయి కదండి, సో వాటర్లో రాళ్ళు ఉన్నాయని గుర్తుపెట్టుకుంటే కేరళ సీఎం వచ్చేసి పినరాయి విజయన్ అండి. దెన్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ సీఎం వచ్చేసి మోహన్ యాదవ్. మధ్యలో మోహన్ ఉన్నాడని గుర్తుపెట్టుకుంటే మధ్యప్రదేశ్ సీఎం వచ్చేసి మోహన్ యాదవ్. అండ్ దెన్ నెక్స్ట్ మహారాష్ట్ర వచ్చేసి దేవేంద్ర ఫడ్నివాస్. నవీస్ అంటే మనకి మహారాష్ట్రలోనే కదండి గోదావరి నది నాసిక్ త్రయంబకం దగ్గర పుడుతుంది, సో మహారాష్ట్ర వచ్చేసి నాసిక్ అలా గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ మణిపూర్లో రాష్ట్రపతి పాలన కారణంగా ఇక్కడ సీఎం ఎవరు లేరండి. నెక్స్ట్ మేఘాలయ వచ్చేసరికి కాన్రాడ్ కొంకల్ సంగ్మా. సో మేఘాలు అడ్డొచ్చాయి అనుకో మనకి ఏమీ కానరాదు కదా, మేఘాలు అడ్డొచ్చినాయి అంటే మనకేమీ కనిపించదు కదండి, సో మేఘాలయ కాన్రాడ్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ మిజోరాంలో రామ్ తీసుకుంటే రాముడు గురించి ఇక్కడ హోమం జరుగుతుందంట. మిజోరాం సీఎం వచ్చి పియు లాల్డు హోమ. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కోడ్ మనకి రాముడు హోమం చేస్తున్నాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ నాగాల్యాండ్ వచ్చేసి నెఫ్యూ రియో సీఎం నాగాల్యాండ్లో నాగా తీసుకుంటే నాగుల యొక్క నెఫ్యూ వచ్చేసి రియో అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నాగుల నెఫ్యూ రియో అని పెట్టి గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ ఒడిస్సా సీఎం వచ్చేసి మోహన్ చరణ్ మాజీ. ఇక్కడ మాజీ అని గుర్తుపెట్టుకుంటే మాజీ వాళ్ళందరూ కూడా చాలా ఆడుగా ఉంటారు, అంటే చాలా కఠినంగా ఉంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పుదుచ్చేరి అయితే ఎన్ రంగస్వామి కదండి. చెర్రీ ఏ రంగులో ఉంది అని గుర్తుపెట్టుకోండి, చెర్రీ ఏ రంగులో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
పంజాబ్ వచ్చేసి భగవంత్ సింగ్ మాన్. పంజాబ్లో జాబ్ అనుకుంటే మనం ఎంత కష్టపడి చదివినప్పటికీ భగవంతుడి కృప కూడా కొంచెం ఉండాలి కదండి. జాబ్ రావాలంటే భగవంతుడి దయ కూడా ఉండాలి. సో భగవంత్ సింగ్ మాన్. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ రాజస్థాన్ సీఎం వచ్చేసి భజన్ లాల్ శర్మ. రాజస్థాన్లో రాజా తీసుకుంటే రాజుకి ఎవరైతే భజన చేస్తారో వాళ్ళే కదండి ప్రియం. సో రాజస్థాన్ వచ్చేసి భజన్ లాల్ శర్మ. అండ్ దెన్ నెక్స్ట్ సిక్కిం వచ్చేసి ప్రేమ్ సింగ్ తమాంగ్. ప్రేమగా చూసుకోకపోతే ఎవరైనా సిక్ అయిపోతారు కదండి. లేదు అంటే సిక్ అయినప్పుడు మనం ఎవరినైనా సరే చాలా ప్రేమగా చూసుకోవాలని చెప్పేసి అయినా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ తమిళనాడు వచ్చేసి ఎంకే స్టాలిన్. మనకు ఆల్రెడీ తెలుసండి తమిళియన్స్ ఎవరి మాట వినరు. సో అలా గుర్తుపెట్టుకుంటే తమిళనాడు స్టాలిన్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ తెలంగాణ సీఎం మనకు ఆల్రెడీ తెలుసు రేవంత్ రెడ్డి గారు. అండ్ దెన్ నెక్స్ట్ త్రిపుర వచ్చి మాణిక్ సాహా. 3 మాణిక్యాలు దొరికాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. లేదా 3 మనులు. 3 అంటే 3 కదండి. 3 మనులు దొరికాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. త్రిపుర మాణిక్ సాహా. అండ్ దెన్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ వచ్చేసి యోగి ఆదిత్యనాథ్. యోగి చూసుకుంటే యోగిలో యోగా అని అనుకుంటే ఉత్తరానికి తిరిగి యోగా చేయాలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్. అండ్ దెన్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ వచ్చేసి పుష్కర్ సింగ్ ధామి. ఉత్తరాఖండ్లోనే కదండి మనకి త్రివేణి సంగమం జరుగుతుంది. సో అక్కడ మనకి పుష్కరాలు జరుగుతున్నాయని చెప్పేసి అనుకుంటే ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి. ఇలా ఈజీ స్టేట్ అండ్ సీఎంస్ గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.